సత్క్రియలనే దీపం గురించి ఆయన మాట్లాడుతూ మరి దానిని ఎక్కడ పెట్టాలి అని ఆయన బోధించినప్పుడు ఆయన ఏమన్నారంటే, మనుషులు దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టరు. మన సత్క్రియలను మనం ఎప్పుడూ దాచిపెట్టకూడదు. అది అనేకులకు వెలుగునిచ్చుటకై, అనేకుల జీవితాలు వెలుగునిచ్చుటకై దీపవ స్తంభం మీదనే పెట్టుదురు. దీపమును కొంచెం కింద పెట్టరు, అనేకులకు వెలుగునిచ్చుటకై దీపస్తంభం మీద పెట్టుదురు. కాబట్టి మీ యొక్క వెలుగు మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రి మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనివ్వండి. వెలుగు అనే మన సత్క్రియ, వాటి ద్వారా పరలోకమందున్న తండ్రి మహిమపరచబడదు. మనుషులు ఏం చేస్తారు? పరలోకమందున్న మనిషిని, మన తండ్రిని వారు మహిమపరుస్తారు. కాబట్టి మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనివ్వండి. గొప్ప మాట చెప్పారంటే, దీపము వెలుగు అని మాట్లాడుతూ వారి ఎదుట మీ వెలుగును, మీ క్యారెక్టర్, మీ ప్రవర్తన వారి ఎదుట మీరు ప్రకాశింపనీయుడి. వెలుగు ఎప్పుడు ప్రకాశిస్తుంది. అలాగే మీ యొక్క సత్క్రియలను చూచి వారు తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి అని అనుభవించారు.